నాలాంటి బ్రతికి ఒక్కరికి రాకూడదు. రామచంద్రపురం పాత బస్ స్టాండ్లో దేవి లాడ్జింగ్ అని ఉంది. అందులో 2 వ్యక్తులు కాయి కొనుక్కొని గ్లాసుల్లో పోసుకొని కొంచెం తాగాలి మాట్లాడుకుంటూ ఉంటే ఆ మైంగి వెళ్ళి ఎంగిలి మందు కూడా తాగేసి వచ్చేసి వాడిని ఆ బల్లలు తుడిసే వ్యక్తికి 10 రూపాయలు ఇస్తే నమస్కారం సీని గారు అనేవాడు. ఏ వ్యక్తి అయితే నమస్కారం పెట్టాడో, ఏ వ్యక్తి అయితే నేను ఇచ్చే 10 రూపాయల కోసం చూశాడో అదే వ్యక్తి ఎంగిలి మందు తాగేస్తుంటే మెడకు రుమాలేసి లాక్కొచ్చి కాలుతో తన్ని బయటికి గెంటేశాడు. ఆ మెట్టెల మించి దొల్లుకుంటే అలా రోడ్డు మీద పడిపోయి ఉంటే నా డబ్బుతో బాగుపడిన నా స్నేహితులు నా ఇంటికాడ తిని నా ట్రాక్టర్లు అద్దెకి తిప్పుకొని నా ఇంటికి పట్టుకెళ్ళి అమ్ముకొని బాగుపడిన నా స్నేహితులు అనబడిన వారు ఆ బార్లోకి వెళుతూ వీడి బట్టీసినైనా వీడి బతుకింతే అని తన కాలుతో తన్ని తిరిగేసి నా మేంచ దాటుకుంటూ వెళ్ళిపోయారే తప్ప ఏ ఒక్కడు గుక్కడి నీళ్లు కూడా తెచ్చి నా ముఖాన్ని కొట్టలేదండి. అంత దరిద్రుని అనుభవించాను, అంతగా నేను పాడైపోయాను.